నాకు పవన్ కళ్యాణ్ గారి మీద మొట్టమొదటిసారి నాకు కోపం వచ్చిందండి. మొట్టమొదటిసారి కోపం వచ్చింది. ఎందువల్లంటే ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. విజయవాడలో భారీ వర్షాల వల్ల విజయవాడ మొత్తం నీట మునిగింది. ప్రజలు అల్లాడిపోతున్నారు. త్రాగునీరు లేక, తిన్నాక తిండి లేక, విద్యుత్ లేక, రకరకాల వ్యాధులతోటి చాలా ఇబ్బందులు పడిపోతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చక్కగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అక్కడ నారా లోకేష్ గారు ఉన్నారు, తోటి మంత్రులైనటువంటి నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, వాసంశెట్టి సుభాష్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అలాగే హోమ్ మినిస్టర్ ఆవిడ వంగల్పూడి అనిత ఆవిడ కావచ్చు, నారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా మోహరించారు విజయవాడలో. చంద్రబాబు నాయుడు గారు అయితే అర్ధరాత్రి 1 గంటకి బోటు మీద వెళ్ళి వాళ్ళకి ఆహార ప్యాకెట్లు కూడా అందిస్తూ ఉన్నారు. కొంతమంది మంత్రులు బోట్ల మీద వెళ్ళి అక్కడక్కడక్కడ చిక్కుపోయిన వాళ్ళని స్వయంగా తీసుకొస్తా ఉన్నారు. కొంతమంది విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఇలాగా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. నిద్రపోవట్లేదు, కష్టపడి పనిచేస్తున్నారు. వరద బాధితులకు సేవ చేయడంలో శభాష్ అనిపించుకుంటున్నారు. ఆ బుడమనేరు వాగు పొంగిపోయి ఆ నీరంతా సిటీలో ప్రవహించేసి విజయవాడలో ఈస్ట్ విజయవాడ, వెస్ట్ విజయవాడ, విజయవాడ సిటీ, నాగపురం జంక్షన్ కానించి, రైల్వే స్టేషన్ కానించి, బస్ స్టేషన్ కానించి మొత్తం నీట మునిగిపోయింది. నీట మునిగటం అంటే ఈ మనం వెళ్తే నడుము దాకా నీరు వస్తామట, ఆ రేంజ్ని మునిగిపోయింది. తిన్నాక తిండి లేని పరిస్థితి ఉంది. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఎంతో కొంత తోచిన సాయం చేస్తుంది, పర్వాలేదు, బెటరు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పాలంటే విపత్తుల సమయంలో ఆయన చేసినట్టు ఎవడో చేయలేడు. అది ఆయనే సాటి. ఆయన 1995 ఆగస్టులో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు 96 నవంబర్ 11వ తేదీన గోదావరి జిల్లాలో పెను తుఫాన్ వచ్చినప్పుడు ఆయన అలాగే సెక్రటరియట్ని మొత్తం హైదరాబాద్ తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టాడు. పెట్టి గోదావరి జిల్లాలో ఆ రోజుల్లో తుఫాన్లో నష్టపోయిన తుఫాను బాధితులకి ఆ రోజుల్లో 1996లో 1200 రూపాయలు, 25 కేజీల బియ్యం, 5 లీటర్ కిరసనాలు ఉచితంగా ఇమ్మీడియట్లీ ఆ విఆర్ఓల ద్వారా ఇంటింటికి పంపించేశాడు. వాటితో పాటు అప్పుడు టీడీపీ కేడర్ కూడా పిలుపునిచ్చాడు, మీరు గ్రామాల్లో కూరగాయలు పంచిపెట్టండి, నిత్యావసర వస్తువులు పంచిపెట్టండి, వాళ్ళకి భోజనాలు పెట్టండి అంటే ఊరు వాడవాడ ఈ అన్నదానాలు నిత్యం జరిగాయి. ఆ విధంగా అప్పట్లో పెద్ద పేరు తెచ్చుకున్నాడు అతను, సక్సెస్ సీఎం అనిపించుకున్నాడు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అలాగే 2014 హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అలాగే పనిచేశాడు అతను. సో ఇలా ప్రకృతి వైపరీత్యం అతను నిద్రపోడు, కష్టపడి పనిచేస్తాడు. ఇంత చేస్తున్నాడు కదా. మరి మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఫస్ట్ నుంచి కూడా అన్నీ చాలా చక్కగా చెప్పుకున్నాం, చక్కగా చేస్తున్నాడు కాబట్టి చెప్పుకుంటూ వెళ్తున్నాం. పిఠాపురంలో చేసింది చెప్పాం, ఆంధ్ర రాష్ట్రంలో చేస్తుంది చెప్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏమైంది, దీనికి ఎందుకు రాలేదు? ఒక స్టేట్మెంట్ బాగానే ఇచ్చాడు ఇతను. ఓ పక్కన వర్షాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు నేను పుట్టినరోజు సెలబ్రేషన్స్ దయచేసి ఎవరు రావద్దు అన్నాడు. ఓకే, బాగానే ఉంది. అలా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి పుట్టినరోజు అని లెక్క చేయకుండా వరద బాధితుల సహాయంతో ఇతను విజయవాడ వచ్చేసి ఉంటే ఎంత పేరు వచ్చేసింది ఇతనికి. వాళ్ళకి ఎంతో కొంత విరాళం ఇచ్చి, లేదా చంద్రబాబు నాయుడు లాగా అంత ముసలోడు, అంత వయసు అయిపోయినాడు, అతనే కష్టపడుతున్నప్పుడు ఇతను వయసులో ఉన్నాడు, ఇంచక్క ఆ బోట్ల మీద వెళ్ళి వాళ్ళకి ఆహారాలు ఇచ్చి, అవి ఇచ్చి వాళ్ళందరితో మాట్లాడి చేసుకుంటే ఎంత పేరు వచ్చేసిందండి.
మారుమోగిపోదును ఈ రోజున. అని ఎందుకు రాలేదు ఇతను? పోనీ రాలేదు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమా, రాకూడని ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమా, అది ఒక వీడియో చేసి పెట్టొచ్చు కదా, అది లేదు. మరి జన సైనికులకు బాధ కలుగుద్దా? మా నాయకుడు రాలేదు అని చెప్పేసి ఎవరైనా అడుగుతారు కదా. బాబు మీ నన్నే అడుగుతున్నారు, నా ఛానల్లో నాకే కామెంట్ పెడుతున్నారు చాలామంది. ఇదంతా బాగానే ఉంది, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, మరి మీరు దాని మీద మీరు వీడియో ఎందుకు చేయాలని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు. నిజమే, వాస్తవమే. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయన ఎందుకు రాలేదు? ఎక్కడో ప్యారస్లో కూర్చుని పబ్జీ ఆడుకునే జగనే వచ్చి వెళ్ళిపోయాడు. మరి ఈయన ఎందుకు రాలేదు? ఈయన రాలేదు, నాగబాబు గారు రాలేదు. చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అందరూ ఇళ్లలో కూర్చోండి, అది అందరూ ఇస్తారు, అందరికి తెలుసున్నది అది. ఓకే, అది పక్కన పెడతాం కాసేపు. అనే డిప్యూటీ సీఎంగా ఒక రెస్పాన్సిబిలిటీ పోస్ట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాకపోవడం అది కాస్త నా మట్టుకు నాకు కాస్త బాధగా ఉంది. ఎక్కడైనా స్పందించి ఆయన వెంటనే రావాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాకా ఎందుకు రాలేదనేది రీజను చెప్పాలి. థ్యాంక్ యూ.